అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు మీరు చదువుకుంటే సంఘానికి భయంకరమైన శ్రమలు వచ్చాయి. సంఘానికి భయంకరమైన శ్రమలు వచ్చాయి. మీ సంఘానికి కూడా చాలా శ్రమలు వచ్చాయి. సంఘం అంతా చెదిరిపోయింది. సంఘము స్కాటర్ అయిపోయింది. కుర్చీలు ఖాళీ అయిపోయాయి. ఎవడో కొత్తోడు వస్తున్నాడు, పాతోళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఆనాటి సంఘ పరిస్థితి. సంఘమంతా చెదిరిపోయింది. సంఘమంతా చల్లా చెదిరైపోయారు. కారణం ఏంటి తెలుసా? హింసలు. ఎవరి వల్ల హింసలో తెలుసా? అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 59, 60 వాక్యాలు రాయబడి ఉంది. స్టెఫనును రాళ్లతో కొట్టి చంపుతుంటే సౌలు అనే దుర్మార్గుడు పగలబడి నవ్వాడు. సౌలు అనే దుర్మార్గుడు పగలబడి నవ్వాడు. గమలీయేలు పాదాల దగ్గర విద్య నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రం అంతా తెలుసు. యెహోవా దేవుడు తెలుసు. పరిసయ్యుడు, పైకి భక్తి గలవాడు. ఒక వ్యక్తి చస్తుంటే, కేకలు వేసి 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 చచ్చిపోతుంటే, ఇష్టం వచ్చినట్టుగా రాళ్లతో కొడుతుంటే ఇంకా కొట్టండి, ఇంకా కొట్టండి. వాడు క్రైస్తవుడు కదా, వాడిని చంపండి అంటున్నాడండి ఈ దుర్మార్గుడు. సౌలు లాంటి దుర్మార్గులు పెట్టే శ్రమలు తట్టుకోలేక 8వ అధ్యాయంలో రాయబడిన మాట, సంఘమంతా చల్లా చెదురైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చల్లా చెదురైన సంఘం ఒక్కటి మాత్రం కోల్పోలేదండి. నిరీక్షణ కోల్పోలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచండి. హల్లెలూయా. సంఘము చల్లా చెదురైన ఆ సంఘములో ఉన్నవాళ్ళు నిరీక్షణ కోల్పోలేదు, విశ్వాసం కోల్పోలేదు. ఆమేన్. హల్లెలూయా. సంఘం నడుస్తూనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘస్థులలో మరొక గొప్ప లక్షణం ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించారు. వాళ్ళు చెదరిపోయినా కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వాక్యాల ప్రకారం రాయబడినట్లుగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. ఎక్కడ తగ్గల. వాళ్ళు చంపుతారని సువార్త ప్రకటించడం ఆపలేదు, సాక్ష్యం ప్రకటించడం ఆపలేదు. మార్కు సువార్త 16-17 ప్రకారం సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో రాయబడినట్లుగా భూదిగంతములకు వాళ్ళు సాక్షులుగానే ఉన్నారు. ఆ సమయంలోనే ఫిలిప్ అనే ఒక దైవ సేవకుడు ద్వారా ఇథియోపియా దేశానికి చెందిన ఆర్థిక శాఖ మంత్రి భార్యాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. సంఘము ఎంత శ్రమల గుండా వెళుతుందో, అనేకులు రక్షించబడుతున్నారు, కానీ వారు ఒక్క చోట మాత్రం చేరలేకపోతున్నారు. దేవుడు గమనించాడండి. ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ప్రతికూల పరిస్థితిని నీకు ఆశీర్వాదంగా మార్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. నీ శ్రమని ఆశీర్వాదంగా మార్చగలిగిన వాడు యేసు. సంఘము యొక్క శ్రమ చూశాడండి. దీనికి మెయిన్ కారకుడు ఎవడు రా అని చూశాడు. మెయిన్ కారకుడు ఎవడంటే సౌలు అనే దుర్మార్గుడు. ఇమ్మీడియట్ గా అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 1 నుండి 4 వాక్యాల్లో దమస్కు మార్గంలో క్రైస్తవులను సంఖ్యలతో బంధించాలని వెళ్తున్న సౌలు అనే వ్యక్తిని వెలుగైన యేసు దర్శించాడు. వెలుగైన యేసు దర్శించాడు. అతని కండ కావరాన్ని తగ్గించాడు. అతని కన్నులు గర్వంతో కన్నులు పొరలు కమ్మితే ఆ పొరలు రాలిపోయేటట్టుగా చేశాడు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 20 వాక్యంలో యేసుక్రీస్తే దేవుడని దుర్మార్గుడైన సౌలు సన్మార్గుడిగా మారి ప్రకటించడం ప్రారంభించాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాడు. హల్లెలూయా. నీ సంఘానికి విరుద్ధంగా ఏ వ్యక్తి లేచినా మీరు నిరీక్షణ కలిగి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే, సాక్ష్యం చెప్పడం ఆపకుండా ఉంటే, సువార్త ప్రకటిస్తూనే ఉంటే, ఎంత దుర్మార్గుడైనా మార్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి సాక్ష్యాలు నా జీవితంలో ఎన్నో. స్టేజ్ మీద దిగిరా నీ అంత తెలుస్తానన్నాడు ఒకడు విజయనగరం జిల్లాలో. మీటింగ్ అయిపోయేటప్పటికే అన్న మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి పోవా అన్నాడు.
మీటింగ్ అయ్యే టైం కల్లా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకోవు అన్నాడు ధర్మారెడ్డి. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను, నా కొరకు ప్రార్థన చేయను అన్నాడు. దిగరా స్టేజ్ మీద నుంచి, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి నిన్ను కాపాడలేడు అన్నాడు. వాడి గుండు మీద 3 సార్లు నా చేయి పెట్టి ప్రార్థన చేయించుకొని, నేను లాస్ట్లో కారు ఎక్కేటప్పుడు నేను కూర్చున్న నా కారు డోర్ వాడే వేసి, ఈసారి నువ్వు ఈ ఏరియాకి వస్తే మా ఇంటికి రావాల్సిందే అన్న, తెలియక పొరపాటును మాట్లాడాను, నన్ను క్షమించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నాకు ఒక నమ్మకం ఉంది, ఈ ధర్మారెడ్డి నన్ను ఏమీ చేయలేడు. ఏమన్నా చేయాలంటే నా యేసు మాత్రమే చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. నిరీక్షణ కోల్పోలేదు, విశ్వాసం కోల్పోలేదు. 2000 మందిలో సువార్త ప్రకటిస్తూనే ఉన్నాను. వీడు రాళ్లతో కొడతాడని కూడా నేను భయపడలా, అసలే పిరుకోండి నేను, కానీ నేను భయపడలా. నా దేవుడు భయపడి ఇలా కనుకనే దేవుడు ధర్మారెడ్డిని అద్భుతంగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. సంఘానికి ఎదురు నిలిచిన సౌలును పౌలుగా మార్చాడు. అపోస్తల కార్యాలు 9:31 రాయబడిన మాట మీరు చదువుకుంటే, సంఘము క్షేమాభివృద్ధి పొందినని రాస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. సంఘము శ్రమల గుండా వెళ్తుంది. సంఘము నిరీక్షణ కోల్పోలా, సంఘము విశ్వాసం కోల్పోలా, సంఘము సువార్త ప్రకటించక ఆపలా, సంఘము సాక్ష్యం ప్రకటించక ఆపలా. అలాంటి సంఘాన్ని దేవుడు ఆశీర్వదించకుండా ఉండడు. అలాంటి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించకుండా ఉండడు. వారు కోల్పోలేదు కనుకనే, వారు దేవునిలో నిలిచి ఉన్నారు కనుకనే సౌలు లాంటి వ్యక్తిని పౌలుగా మార్చి దేవుడు సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేశాడు. సంఘము బహుగా విస్తరించింది. ప్రపంచమంతా క్రైస్తవ సంఘం వ్యాపించడానికి ఆ సంఘము నిలబడిన విధానమే కారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మీ సంఘమైన, మీ కుటుంబమైన బహుగా దీవించబడే మార్గం ఒకటే. మీరు నిరీక్షణ కోల్పోకండి. మీకే నష్టము జరగనివ్వడు నా దేవుడు. విశ్వాసాన్ని కోల్పోకండి. మీ దేవుడు ఉన్నాడు, మీ దేవుడు చేస్తాడు. సాక్షులుగా బతకండి. ప్రభువుని ఎక్కడ అవమానపరచకండి, సడుక్కోకండి, సంశయించకండి, గొడుక్కోకండి. దేవుడు ఉన్నాడా లేడా, నా కర్మ ఇలా కాలింది ఏంటి అని నేను నోట రానివ్వకండి. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 10వ వాక్యాన్ని 18వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, దావీదు భయంకరమైన నిరాశలో ఉన్నాడు. ప్రతికూల పరిస్థితులు దావీదుకి ఎదురయ్యాయి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం నుండి దావీదుని శ్రమలు తరుగుతున్నాయి. 21, 22 అధ్యాయంలో దావీదు చనిపోవలసిన పరిస్థితులు వచ్చాయి. 30వ అధ్యాయంలో అయితే భయంకరమైన స్థితి వచ్చింది దావీదుకి. మీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు చాలా వస్తాయి. అప్పటిదాకా రాసుకొని పూసుకొని తిరిగినోడే నీకు ఎదురు తిరుగుతాడు. అప్పటిదాకా రాసుకొని పూసుకొని తిరిగిన అక్కే నీ కుటుంబానికి ఎసరు పెడుతుంది. అప్పటిదాకా అబ్బా మీ పిల్లలు చాలా మంచోళ్ళు అన్నోళ్లే నీ పిల్లల గురించి చెడు ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో భయంకరమైన సంఘటన, స్నేహితులే రాళ్ళేసి కొట్టబోయారు. మీ వాళ్ళే మీకు దూరం అవుతారు. మీ చర్చిలో భుజాలు వేసుకున్న వాళ్ళే ఒక రోజున మీకు దూరం కావచ్చు. కంగారు పడల దావీదు స్నేహితులే సిక్కలకు ప్రాంతం మీదకి అమాలేకీలు వచ్చి వాళ్ళ ఆస్తి అంతా దోచుకొని పోతే, నీ వల్ల కదా దావీదు, మా భార్యల్ని దుర్మార్గులు ఎత్తుకుపోయారు, మా సంపద ఎత్తుకుపోయారు, నీ వల్ల కదరా. అతని వల్ల బెనిఫిట్ అయ్యారు, దావీదు వల్ల చాలా మేలు పొందారు. ఒక నష్టం జరగలోనే రాళ్ళు తీసుకొని దావీదుని చంపబోతున్నారు. దావీదు కంగారు పడల. ఇప్పటిదాకా స్నేహితులుగా ఉన్నారా, ఇప్పుడేంటి రాళ్లతో కొట్టి చంపబోతున్నారు అని దావీదు ఎదురు తిరగల. దావీదు ఏం చేశాడో తెలుసండి, దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించాడు. సహోదరుడు, సహోదరి, నీవు అనుకోకుండా కొందరు నీకు ఎదురు తిరిగిన, కొందరు నీకు విరోధులైన, ఆ ముందు రాత్రి అన్నం తిన్నారు ఇద్దరు, చికెన్ మటన్ 2 కలుపుకొని, మరుసటి రోజు కొట్టుకుంటుంటే ఏందిరా కొట్టుకుంటున్నారన్నా, నేను ఎట్ట కొట్టుకుంటున్నారు తెలుసా, ఒకడొకడు చంపుకోవాలన్నట్టు కొట్టుకుంటున్నారు. అన్యులు కాదు వీళ్ళు, క్రైస్తవ సంఘానికి చెందిన వాళ్ళే. ఏమైందిరా అంటే ఏదో జరిగిందంట.
ఆ భోజనం చేసేటప్పుడు వీడు చూడరాడు చూపేదో చూశాడంట, అంతే, చంపుకునేదాకా వచ్చింది. నీ దగ్గర పాపం లేనప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏమొచ్చినా, నీ అత్తమామలే నీకు దూరమైన, నీ కన్న తల్లిదండ్రులే నిన్ను వెలివేసిన, నా వారే నన్ను వెలివేసిన, నేను చేసింది ఒకటే, దేవుని సన్నిధిలో విచారణ చేశాను. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాను. దేవుడు దావీదుతో అంటున్నాడు, దావీదు, అమాలేకీయులు వెళ్తున్నారు కదా, శత్రువులు, యుద్ధానికి వెళ్ళు, నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి తీసుకొచ్చేటట్టుగా నేను చేస్తానన్నాడు. దావీదు అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు. 30:18 రాయబడింది, దావీదు పోగొట్టుకున్నదంతా తిరిగి తెచ్చుకొనెను అని రాసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ వారు నీకు దూరమైన, నీ బంధువులు దూరమైన, నీ స్నేహితులు నీకు దూరమైన, అప్పటిదాకా నీతో మంచిగా ఉండే ఉద్యోగంలో నీ బాస్ సడన్గా నీకు శత్రువుగా మారిన, నువ్వు వాళ్ళని దూషించొద్దు, వాళ్ళని అవమానకరంగా మాట్లాడొద్దు. నువ్వు చేయాల్సింది ఒకటే, నీకు విరోధంగా రూపించబడే ఏ ఆయుధము వర్ధెలదని నీ దేవుడు చెప్పాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాడు. నిన్ను ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టినట్లే అని ప్రభు చెప్పాడు. ప్రభు మరొక మాట చెప్పాడు, నేను నిన్ను మరువజాలనని చెప్పాడు. నీవు నమ్మకస్తుడివి, నమ్మకస్తురాలివైతే, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వ్యక్తివైతే, నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? నిరీక్షణ కలిగి విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. 23వ కీర్తనలో రాయబడినట్లుగా, గాఢాంధకారపు లోయ కూడా నిన్ను ఏమీ చేయలేదు, నీ శత్రువులు ఎదుటే నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చప్పట్లు పెట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. నీ ఆశీర్వాదాన్ని చూసి వారు వచ్చి నీ పాదాల దగ్గర సాగిల పడతాను. అబీమెలెకు, గెరారు రాజైన అబీమెలెకు ఇస్సాకు తవ్వించిన బావులన్నీ పూడ్చాడు. ఇస్సాకు జగడమాడలేదు. ఇస్సాకు ఆశీర్వాదాన్ని చూసిన శత్రువైన అబీమెలెకు రాజు ఇస్సాకు పాదాల చెంత సాగిలపడి, ఇస్సాకు, నీవు ఆశీర్వదించబడ్డావని నాకు తెలుసు, నీ దేవుడు నీకు తోడుగున్నాడని నాకు తెలుసు, నేను నీతో స్నేహం చేస్తానని ఒక దేశపు రాజు ఒక సాధారణ పౌరుడి దగ్గర సాగిల పడ్డాడు. మీరు సామాన్యులు కాదు, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన రాజులైన, యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ విలువ ఎంతో తెలుసా? యేసు రక్తం అంతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు రక్తము విలువ, మీ విలువ ఒకటే. నా విలువ ఎంతో తెలుసా? నా ప్రైస్ ఎంతో తెలుసా? యేసు రక్తం అంతా. యేసు రక్తానికి విలువ కట్టగలరా? అది పవిత్ర రక్తం, నిర్దోష రక్తం, నిష్కలంక రక్తం. ఆ రక్తానికి విలువ కట్టలేరు. నా విలువ అంతా. చచ్చినా బతికినా నా విలువ అంతే, మీ విలువ కూడా అంతే. అయితే మేమేం చేయాలి? నిరీక్షణ కోల్పోవద్దు, విశ్వాసంలో తగ్గొద్దు, ప్రార్థనలో తగ్గొద్దు. దేవుని మీద ఆధారపడు, మనుషుల మీద ఆధారపడద్దు. ఎడతెగని ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ విధంగా చేసిన యోసేపు ఫలించడు, కొమ్మయ్యాడు. ఈ విధంగా చేసిన సంఘం క్షేమాభివృద్ధి చెందింది. ఈ విధంగా దేవుని యొక్క విచారణ చేసి దేవుని మీద ఆధారపడిన దావీదు పోగొట్టుకున్న సమస్తాన్ని సంపాదించాడు. 2 సమూయేలు 3rd చాప్టర్లో దావీదు రాజై అంతకంతకు వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని యొక్క విచారణ చేయని సౌలు రాజే, అభిషక్తుడే, అభిషేకాన్ని కోల్పోయాడు. ఒక రోజున వస్తుంటారు, వెళ్తుంటారు సంఘాలకి, అభిషేకాన్ని కోల్పోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో సహవాసం ప్రమాదకరం. అభిషేకం కోల్పోయిన వాడితో సహవాసం ప్రమాదకరం. నీ అభిషేకాన్ని నువ్వు కాపాడుకో. అభిషేకం కోల్పోయిన వాడు సాతాను కంటే భయంకరమైన వాడు. సాతాను కంటే భయంకరమైన వాడు. దియోత్రఫే అభిషేకాన్ని కోల్పోయాడు. సాతాను కంటే భయంకరమైన వాడు. నిన్ను సర్వనాశనం చేసేదాకా, అభిషేకం కోల్పోయిన వాడితో నువ్వు సహవాసం చేస్తే నిన్ను సర్వనాశనం చేసేదాకా వాడు విశ్రమించడు.
నా కళ్ళతో చాలా కుటుంబాలు చూశాను నేను. మీరు ఎక్కడ నాటుపడ్డారో అక్కడే ఎదగండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడే కాయలు కాయండి, హల్లెలూయా. అక్కడే పండ్లు పండండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఇక్కడ నాటుపడ్డారు, ఇక్కడే ఎదగండి, ఇక్కడే ఫలించండి, ఇక్కడే అభివృద్ధి చెందండి. నాటుపడండి, ఎదగండి, ఫలించండి, నిరీక్షణ కోల్పోకండి, విశ్వాసంలో తగ్గకండి, ప్రార్థనలో తగ్గకండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని నా దేవుడు ప్రతికూలంగా ఉన్న మీ పరిస్థితుల్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. తలలు వంచండి, చిన్న ప్రార్థన నేను చేస్తాను. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన. ప్రతికూల పరిస్థితిని ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడిగా మాకు ఈరోజు ప్రత్యక్షమయ్యారు. నీ బిడ్డలమైన మా జీవితాల్లో, నా జీవితంలో కూడా చాలా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి నాయన. నా తండ్రి, మా యొక్క జీవితాల్లో శరీర సంబంధమైన బలహీనతలు ఉన్నాయి, కుటుంబపరమైన బలహీనతలు ఉన్నాయి, కొన్ని శ్రమలు మేము సహించలేనంతగా ఉన్నాయి తండ్రి. మీకు ఏది కూడా కీడు జరగదు, సమస్తము మేలని మీకు చేస్తాను. మీరు కీడు అనుకుంటారు కానీ అది మేలుగా మారుస్తాను. యోసేపు కీడు అనుకున్నాడు కానీ మేలుగా మార్చాను. సంఘము కీడు జరిగింది అనుకుంది, సంఘాన్ని విస్తరింపజేశాను. దావీదు కీడు జరిగింది అనుకున్నాడు, దావీదు సమస్తాన్ని సంపాదించుకున్నట్టుగా చేశాను. మిమ్మల్ని కూడా ఆ విధంగా చేస్తాను అని మీరు మాతో మాట్లాడుతున్న ప్రభువా నీకు స్తోత్రం. నన్ను కూడా బలపరచండి, సంఘ బిడ్డలను బలపరచండి, విదాసులు సుధీర్ నీ కుటుంబాన్ని బలపరచండి తండ్రి. మా ప్రతి బలహీనత మీకు తెలుసు, మా శరీరంలో ఉన్న అనారోగ్య పరిస్థితులు మీకు తెలుసు. మీరే బలపరచండి. ఎముకల్లో, నరాలలో సత్తువ, నైనా నూతన బలము నాకును సంఘ బిడ్డలందరికీ, వారి కుటుంబాల్లో మీరు దయచేయమని నా తండ్రి. అన్ని విషయాల్లో కూడా మీరు తోడుగా ఉండి కృపలో సహాయం చేయమని, ఈ సంఘాన్ని కొండ మీద కట్టబడిన పట్టణం వల్లే దేదీప్యమానంగా వెలిగించమని, నన్ను, నా పిల్లల్ని, వారి పిల్లల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థాంక్యూ.